హలో అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నెల్లూరు స్పెషల్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియెంట్స్ ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, 10-15 జీడిపప్పులు, ఒక పెద్ద కొబ్బరి ముక్క, 5-6 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 7 యాలక్కాయలు. వీటన్నిటిని మనం తర్వాత మిక్సీలో వేసుకోబోతున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి కావాల్సిన అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు. వీటిలిని పొట్టు తీసుకోక్కర్లేదు. అలా ఉంచుకోవచ్చు. 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 పెద్ద టొమాటోలు ఎర్రగా ఉండేవి చేసుకోండి. తర్వాత చిన్న కట్ట కొత్తిమీర. ఇప్పుడు మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముక్కలన్నిటిని కూడా చిన్న జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన తీసి ఉంచుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద బాండలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. మన కూర టెక్స్చర్ అంతా ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం మీదే ఆధారపడి ఉంటుంది. ఇవి డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం మసాలా పేస్ట్‌ని రెడీ చేసుకుందాం రండి. ఇందాక తీసి ఉంచుకున్నాం కదా! అవన్నీ మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వెళ్లి మన ఉల్లిపాయలను ఒకసారి చూద్దాం. చూడండి, ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 1 ½ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇదైతే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని కొంచెం పచ్చివాసన పోయాక మనం కట్ చేసి ఉంచుకున్న టమాటోలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటోలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకున్నామంటే ఇవి త్వరగా సాఫ్ట్‌గా అయిపోతాయి. కొంచెం పసుపు, ఇంకా ఉప్పు. నేనైతే హిమాలయన్ పింక్ సాల్ట్ అండ్ కల్లుప్పుని ఎక్కువ వాడతాను. ఇందులో కల్లుప్పు వేస్తున్నాను. వేసుకొని చక్కగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. అప్పుడప్పుడు ఒక్కసారి మూత తీసుకొని అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే టొమాటోలు సాఫ్ట్‌గా అయిపోతాయి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కడిగి ఉంచుకున్న 1 కేజీ చికెన్‌ని మనం బాండీలోకి వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ అంతా వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ ఉండగా చూడండి, చికెన్‌లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇంతవరకు మనం అసలు వాటరే పోయలేదు గానీ కొంచెం వాటరొస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకుందాం. చూడండి, దగ్గరికి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా దగ్గరగా సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న కాజు, ఎండు కొబ్బరి మసాలా ఉంది కదా! అది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరుండి కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి కనిపించగానే చూడండి, ఆ మసాలా గ్రైండ్ చేసిన మిక్సీలో వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఈ టెక్స్చర్ ఒస్తుంది. తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చూడండి, గ్రేవీ చానా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు, జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. చూడండి, ఎంత మంచి థిక్ గ్రేవీ టెక్స్చర్ వచ్చిందో మన నెల్లూరు చికెన్ ఫ్రైకి. ఇది రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ దేనిలోకైనా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదూ! చేసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. బాయ్.